కూకట్పల్లిలో సత్యవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ కియోస్క్ను తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ప్రారంభించారు. సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా చర్చ్ ఫాదర్లు, ఫాస్టర్లు సహకరించాలని ఆయన కోరారు. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్, సత్యవేద ఫౌండేషన్ చైర్మన్ గుడివాడ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, సంజీవరెడ్డి, రాజన్, ఏకాంత్ గౌడ్, కల్పన గౌడ్, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ విప్పర్తి, సంసోను సేవా అధ్యక్షుడు కొమ్ము విద్యాసాగర్, ఫాస్టర్ రమేష్ కుమార్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఫాస్టర్ డాక్టర్ ప్రసాద్, పాస్టర్ వినోద్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి చలివేంద్ర కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా వేదిక పైన ఆసీనులైనటువంటి క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ దీపక్ జాన్ గారికి, షేర్లింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ గారికి, అదే మాదిరిగా పెద్దలు రెవరెండ్ ఎడ్వర్డ్ గారికి, మా నాయకులు, మా అడ్వైజర్, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా మా 2009 నాటి నుంచి నేటి వరకు మా ప్రయాణంలో చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మలను ఎప్పుడూ సక్రమంగా నడిపిస్తున్నటువంటి మా సంజీవ్ రెడ్డి గారికి, శ్రీమతి కల్పన గారికి, అదే మాదిరిగా ఏకాంతన్న గారికి, మా క్రియా సత్యవేద ఫౌండేషన్ ఎండి విజయ్ గారికి, మా అన్న వీరేందర్ అన్న గారికి, ఇంకో పాస్టర్ గారికి, ఇంకో పాస్టర్ మా డాక్టర్ ప్రసాద్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సాంబశివన్న గారికి, వెంకటన్న గారికి, ప్రసాద్ అన్న గారికి, సుందర్ గారికి, మా ఎల్లమ్మ బండ సంబంధించి ఎల్లవేళల్లా మరి మా క్షేమం నిమిత్తమై, మా ఉన్నతి నిమిత్తం మరి ఎప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రమేష్ పాస్టర్ గారికి, డేవిడ్ గారికి, శంషగూడ సంబంధించినటువంటి మా ప్రభాకర్ అన్న గారు ప్రతి సందర్భంలో మరి వాళ్ళ ప్రెజెన్స్ ఉంచుతూ సహకరిస్తున్నటువంటి ప్రభాకర్ అన్న గారికి, వారి అన్న తనియోడు జగదీష్ గారికి, జితేందర్ గారికి, దయాకర్ అన్న గారికి, మా అన్న చలివేంద్రం ఓపెనింగ్కు వాళ్ళు రావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. దీని ద్వారా మన పట్ల ఉన్నటువంటి వారికి అభిమానం కానీ మరి అటాచ్ చేస్తున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు కనుక క్షేత్రస్థాయిలో ఫిజికల్గా వచ్చి ఎగ్జామిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ నోట్ డౌన్ చేసుకొని
సంబంధిత నాయకత్వం దగ్గర మరి ఆ రిమార్క్స్ పాస్ చేసి వాళ్ళ వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా పాలసీ డిసిషన్లో మరి దోహదపడే విధంగా వారు ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులను ప్రోత్సహించే క్రమంలో మరి మన మధ్యలో ఉండడం, ఈ సత్యవేద ఫౌండేషన్ ద్వారా గతంలో మరి చలివేంద్రం కూడా నిర్వహించడం, అదే మాదిరిగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉందని చెప్పి విజయ్ గారు, తర్వాత వారితో పాటు డేవిడ్ గారు రావడం జరిగింది ఇంటికి రమేష్ అన్నని తీసుకొని. చాలా సంతోషం. సహజంగా క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా ప్రేయర్స్ కానీ, వారి యొక్క వెల్బీయింగ్ కానీ, సొసైటీ యొక్క వెల్బీయింగ్ కానీ, స్టేట్ యొక్క వెల్బీయింగ్ కానీ, ఓవరాల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వెల్బీయింగ్ కోసం మరి తరచూ కన్సిస్టెంట్గా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మా దగ్గర ఉన్నటువంటి క్రిస్టియన్ పాస్టర్లతో మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. డాక్టర్ ప్రసాద్ గారు అయితేనేమి, ఇక్కడ ఆదిత్యనగర్లో ఉన్నటువంటి పాస్టర్ గారు అయితేనేమి, టోటల్ మాదాపూర్ అయితేనేమి, ఆఫీస్పేట అయితేనేమి, మొదటగా వారితోటి అవినాభావ సంబంధం ఏర్పడడం, తద్వారా మళ్ళా ఇక్కడ శేరిలింగంపల్లిలో ఉన్నటువంటి క్రిస్టియన్ పాస్టర్లతోటి వారి ద్వారా వారి సంఘ సభ్యులను మీటింగ్ల ద్వారా కానీ కలిసి వారితో అవినాభావ సంబంధం మరి ఏర్పడడం జరిగింది. సంతోషించేటువంటి విషయం ఏంటంటే వారి వెల్బీయింగ్తో పాటు స్టేట్, ఓవరాల్, నేషనల్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా శాంతి నెలకొనాలి, ప్రతి ఒక్కరు ప్రగతి పదం వైపు ప్రయాణించాలి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం దోహదపడాలి. మరి ఆ విధంగా మంచి ఆలోచనలతోటి సంఘం ద్వారా ఈ దేశ ఆర్థిక పరిస్థితి గర్వించదగ్గ విధంగా, అదే మాదిరిగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కులమత భేదాలకు అతీతంగా ఏ కార్యక్రమం నిర్వహించినా మన పాస్టర్లు అందులో అందరినీ మమేకం చేస్తూ ఉంటారు. మేము కూడా వెళ్తూ ఉంటాం చర్చిలకు. ఒక రిలీజియన్ అని కాకుండా అందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి ఒక సోదర భావంతో, ఒక మత సామరస్యంతో ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే మనకు సెక్యులర్ స్టేట్ అనే గుర్తింపు మనకు ఏదైతే వచ్చిందో దానికి నిదర్శనంగా ఆచరణలో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి అసోసియేషన్ ద్వారా కానీ, ఒక మంచి యాక్టివిటీ కానీ, సొసైటీకి నలుగురికి మేలు అయ్యేటటువంటి ఏదైతే యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నారో ఇది చాలా ఆదర్శవంతం. అందరూ కూడా ఈ కులమత ప్రాంతాలకు అతీతంగా వారికి చేతనైన విధంగా ప్రతి ఒక్క సంఘం వాళ్ళు, సమాజం వాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి బాధ్యతతోటి సమాజంలో ముందుకు సాగితే ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి సోదరభావం పెంపొందించే విధంగా, మత సామరస్యాన్ని పటిష్టపరిచే విధంగా మరి దోహదపడిన వాళ్ళు అవుతారు. వేదిక పైన ఇచ్చేసిన పెద్దలు, శేర్లింగంపల్లి కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ జగదీశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా సత్యదేవ ఫౌండేషన్ ద్వారా ఏదైతే వాటర్ క్యాంప్ చేస్తున్నారో విజయ్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. ముందుగా ఈ యొక్క కార్యక్రమము చిన్నగా కనబడవచ్చు మనకు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న ఎండలలో పబ్లిక్కి చాలా మేలు జరుగుతుంది. సో నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇది ఇవాళ పెట్టినారు, బట్ ఎన్షూర్ దాట్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ 30-40 days. ఇదొకటి కొనసాగించాలని మనవి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనవి ఏంటంటే, ఇప్పుడున్న వాతావరణం బాగాలేదు. సో మన వంతు అయినంత వరకు మనం ఇట్లాంటి కార్యక్రమాలు, వాటర్ క్యాంప్స్ అయినా కానీ, బటర్ మిల్క్ క్యాంప్స్ అయినా కానీ, పేదలకు, ఓకే, పేదలకు కాకుండా ఇంకా జంతువులు చాలా ఉంటాయి, అవిట్లలో కూడా ఏదైనా ఒక సౌకర్యం చేసి పెడితే బాగుంటుందని మనవి చేస్తూ, అలా వీఆర్ జగదీశ్వర వీఆర్ ప్లానింగ్ పాస్టర్స్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. సో ఖచ్చితంగా
నేను ఎడ్వర్డ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈజ్ ది అసెంబ్లీ ప్రెసిడెంట్. సో మీ ఆధ్వర్యంలో మీ అండర్లో కోఆర్డినేట్ చేసుకొని ఎడ్వర్డ్ అన్న పాస్టర్ గారు దయచేసి ఈ నెక్స్ట్ వారం లేకపోతే 10 రోజులల్లో ఒక ఓన్లీ పాస్టర్స్ మీటింగ్ పెట్టాలని మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 400 చర్చెస్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. అన్నగారు చెప్పారు 378 అని చెప్పడం జరిగింది. సో దయచేసి ప్రతి మెయిన్ లైన్ చర్చ్, ప్రతి ఇండిపెండెంట్ చర్చ్, ప్రతి పాస్టర్ ఈ కాన్స్టిట్యున్సీలో కలిపేటట్టు అండ్ గ్రూప్స్కి అతీతంగా 2-3 ఫెలోషిప్స్ ఉండొచ్చు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. సో దయచేసి అందరు ఫెలోషిప్స్తో మాట్లాడి అందరు ఒక తాటి పైనకి వచ్చేసి ఈ మీటింగ్ నిర్వహించాలని మనవి చేస్తూ, పాస్టర్ ఎడ్వర్డ్ గారికి మనవి చేస్తూ, ఈ యొక్క వారం 10 రోజులలో మీరు మీటింగ్ అరేంజ్ చేసుకుంటే అది మేము ప్రతి అసెంబ్లీలో, ఈ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో పాస్టర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అది కాదు ముఖ్య విషయము. కార్పొరేషన్ పరంగా క్రైస్తవులకు ప్రభుత్వం ఏమేమి అందిస్తుందో ఆ విషయం పైన చర్చ పెట్టుకుందాం ఆ రోజు. సో చాలా విషయాలు ఉన్నాయి, లోన్స్ అయినా కానీ, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, చర్చెస్కి కన్స్ట్రక్షన్ రెనోవేషన్ ఫండ్స్, యూనో కార్లు ఇస్తారు, బైక్లు ఇస్తారు. సో ఇలాంటివి చాలా క్రైస్తవ కమ్యూనిటీకి మేము ప్లాన్ చేస్తున్నాము ఈసారి. సో వీళ్ళందరికీ అవగాహన రావాలంటే ఖచ్చితంగా మీరందరూ యూనో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఇంక్లూడ్ ఎవ్రీబడి, ఎవరిని ఇచ్చిపెట్టకుండా అందరిని ఇంక్లూడ్ చేయండి. మనం అందరం ఐక్యతతో ఒక తాటి పైనకి వచ్చేసి వర్క్ చేస్తామని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.